90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి అని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ భవిష్యత్తులో మనం చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మంచి కాలేజ్లో ఒకవేళ జాయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒకవేళ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటే ఫైన్, లేదు అంటే మనకి ఇంకొక ఆప్షన్ ఎడ్యుకేషన్ లోన్. అలా లోన్ తీసుకొని కూడా మంచి ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఒక కాలేజ్లో కనుక జాయిన్ అయితే నెక్స్ట్ జాబ్ వస్తే బాగుంటుంది. కానీ జాబ్ రాకపోతే ఇంత ఖర్చు పెట్టి చదివిపించినాక కూడా ఒక మంచి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాకపోయినా, ఒక హై శాలరీతో రాకపోయినా కూడా అది ఇటు పేరెంట్స్కైనా పిల్లలకైనా ఒక రకమైన గిల్టీలో వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఏ విధంగా దీన్ని మనం చూసి ఒక మంచి ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అంటారు పిల్లలకి? ఇది చాలా సెన్సిటివ్ విషయం శిరీష. ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో పిల్లలకి మీరు ఎన్ని వందల కోట్లు ఆస్తి రూపంలో వదిలి వెళ్ళిపోయినా తర్వాత ఆ ఆస్తి ఎప్పటికీ ఉండిపోతుందని చెప్పి గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆ పిల్లలు ఆ ఆస్తిని ఎలా వాడుకుంటారో అన్నది కూడా మనం చెప్పలేం. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చిన్న పిల్లోడి చేతిలో ఒక 100 రూపాయల నోట్ పెట్టండి. అంతెందుకు 10 రూపాయల నోట్ పెట్టినా సరే డబ్బు ఏం చేస్తుందంటే మనిషికి ఒక్కటే విషయం తెలియజేస్తుంది. ఏంటంటే ఆ చిన్న పిల్లలు కూడా ఆ విషయం తెలుసుకుంటారు. అదేంటంటే ఈ డబ్బుతో నేను ఏదైనా చాక్లెట్ కొనుక్కోవచ్చు, నాకు కావాల్సిన బొమ్మలు కొనుక్కోవచ్చు. సో వాళ్ళకేంటంటే ఎప్పుడు ఈ డబ్బుని నేను ఖర్చు పెట్టి నాకు సంతోషాన్ని ఇచ్చే వస్తువుని నేను కొనుక్కోగలుగుతాను చెప్పే ఆ మైండ్ సెట్ ఏదైతే వచ్చేస్తుంది కదా, అప్పటి నుంచి వాళ్ళు ఇంకా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడతారు. తల్లిదండ్రుల నెత్తి మీద కూర్చొని వాళ్ళకి నరకం చూపిస్తారు. సారీ, తప్పుగా అనుకోకండి, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇది. పిల్లల చేతికి డబ్బులు ఇచ్చి అలవాటు చేసే చాలామంది పేరెంట్స్ ఉన్నారు. స్కూల్కి వెళ్ళకపోతే రూపాయి చేతిలో పెడతారు. ఇంకా ఒకవేళ కొంచెం రిచ్ పేరెంట్స్ అయితే నోట్లు పెడతారు చేతుల్లో. 100 రూపాయల వరకు కూడా పెట్టచ్చు, ఈవెన్ 2000 నోట్ పెట్టచ్చు, 500 అవ్వదు. బట్ మీరు ఏం చేస్తున్నారు మీకే తెలుసా? పిల్లల్ని మొత్తానికి దారి నుంచి తప్పిపోయేలా చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు ఒకవేళ వాళ్ళ చేతిలో ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకాన్ని చేతిలో పెడుతూ మీరు వాళ్ళకి చెప్పొచ్చు, ఒక రోజున నువ్వు ప్రయత్నిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా తయారవ్వచ్చు నువ్వు, ఆర్ ఈవెన్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఇలాగే రతన్ టాటా గారు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఉన్నారు. సో చేతిలో పుస్తకం ఉంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పే విషయము మీరు కన్వే చేయకపోతే మీరు ఎన్ని ఎడ్యుకేషన్ లోన్లు తీసుకున్నా అప్పుల పాలవుతారు, కానీ వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు రావు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే బుకిష్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ నాట్ సఫిషియంట్. ఏం కావాలి అంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మషిన్ లెర్నింగ్ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు. ఎక్కడున్నాం మనం అసలు? ఎల్కేజీలో చదువుకుంటున్న పిల్లలు కూడా ఈరోజు ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో ఎలా వాడాలన్న విషయం వాళ్ళకి అన్నీ తెలిసిపోయింది. కానీ పుస్తకాలు పట్టండిరా అంటే చాలా కష్టం. అందులో కూడా కొంతమంది పిల్లలు ఉంటారు, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చదువుకుంటారు. వాళ్ళ కోసం అన్న వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా నా కొడుకో కూతురో నాకున్నప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ చదివిపిస్తాను ఆ పిల్లలకి అనుకుంటే, ఈ రోజున 2025లో నేను చెప్తున్నాను, ఒక యావరేజ్ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు చదివించాలి అంటే 10 లక్షల రూపాయలు యావరేజ్గా కాస్ట్ వస్తుంది శిరీష. నేను చెప్తే అట్ ద సేమ్ టైం ఇదే విధానాన్ని మీరు పాటిస్తే మీరు టాప్ 5 ఇండియాలో, భారతదేశంలోనే టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో అందులో కూడా మీరు అడ్మిషన్ వస్తుంది. నేను చెప్పినట్టుగా ఒక ఐడియా చెప్తాను, మీకు అసలు ఎడ్యుకేషన్ లోన్ బారిన పడే అవసరం లేదు. అండ్ మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ రోజు నుంచే ప్లానింగ్ చేస్తే మీరు ఇమీడియట్గా మీ పిల్లల్ని మీరు ఒక ఇంజనీర్గా, ఒక స్మార్ట్ ఇంజనీర్గా చూస్తారు. ఐ కెన్ గ్యారంటీ యూ దట్. ఎలా సార్ అది? మీరు ఒక 10 లక్షల రూపాయల లోన్ తీసుకునే బదులు మీరు ముందు నుంచే ప్లానింగ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సరే ఇప్పుడు ఎవరైతే పిల్లలైతే పెద్దగా అయిపోయారో వాళ్ళ గురించి అయితే మనం ఏం చేయలేము. అఫ్కోర్స్ నా కొడుకు కూతురు ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో ఇంజనీరింగ్ సీట్లో కూర్చోబోతున్నారు అంటే మనం ఏం చేయలేము. అంతే. జస్ట్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయ్యి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవరికైతే పిల్లలు ఇప్పుడిప్పుడే కిండర్ గార్డెన్ స్కూల్ వెళ్తున్నారో లేదంటే హై స్కూల్లో ఉన్నారంటే కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా పనికి వస్తుంది. ఇది జాగ్రత్తగా వినండి. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలకి కావాల్సిన ఫీజు కోసం ఏదైతే మీరు తోడ్పడుతున్నారో మీకు వేరే వేరే పెట్టుబడులు ఉండొచ్చండి. అంటే మీరు షేర్ మార్కెట్లో పెట్టుకుంటున్నారా, మ్యూచువల్ ఫండ్లో వేరే ఉద్దేశంతో పెట్టుకుంటున్నారా, అవన్నీ చేసుకోండి.
ఇది ఓన్లీ ప్యూర్లీ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. ఓకేనా? అండ్ ఇంకొక విషయం, మీరు పిల్లల్ని 4 సంవత్సరాలు బీటెక్ చదివించాలనుకున్నారు కదా, నేనైతే చెప్తాను మీ పిల్లలకి ఎంటెక్ పీజీ కోర్సు కోసం కూడా వచ్చేస్తాయి డబ్బులు, నేను చెప్పినట్టుగా మీరు చేస్తే. ఓకేనా? సో నా ఫస్ట్ 10 years వరకు మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని మీరు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ప్రతి నెల జస్ట్ అంటే జస్ట్ 10,000 రూపాయలు ప్రతి నెల మీరు పెట్టుబడి పెట్టండి. అది కూడా సింపుల్ పద్ధతిలో. అండ్ ఇదే 10,000కి ఒక సంవత్సరం పోయిన తర్వాత లేదంటే 2 సంవత్సరాల తర్వాత దీనికి విలువ ఉండదు. కానీ మీరు సాధించబోయే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు క్లారిటీ ఇస్తుంది. లుక్ అట్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టుబడిగా పెడుతున్నారు 10,000 రూపాయలు ప్రతి నెల. అండ్ విత్ అ సింపుల్ కైండ్ ఆఫ్ రిటర్న్. నేను ఎక్కువగా చెప్పట్లా, 20%, 30%, 60% కూడా చెప్పట్లేదు, 12% యావరేజ్గా తీసుకున్నా మీకు 10 సంవత్సరాల కోసము మీ పిల్లల కోసం ఈ రోజున ఒకవేళ 10 లక్షల ఫీజు అయిందనుకోండి, 10 years తర్వాత ఇదే మన ద్రవ్యోల్బణం ఏదైతే మనం ఇన్ఫ్లేషన్ అంటామో అది 8%తో గ్రో అవుతుంది. అంటే ఈ రోజున మీకు ఉన్న 10 లక్షల కోర్సు కాస్త 10 years తర్వాత అది ఎంత అవుతుంది తెలుసా మీకు? కనీసము 21 lakhs అవుతుంది. మీరు నేను చెప్పినట్టుగా పెట్టుబడి పెడితే మీకు 22,40,359. మీరు 8% ఇన్ఫ్లేషన్తో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎలా మీకు ప్రతి 15 సంవత్సరాలకి కోర్స్ ఫీజులు అనేది పెరిగిపోతుంది. నా ఎగ్జాక్ట్లీ మీరు ఒకవేళ మీ పిల్లల్ని 15 years తర్వాత ఎంత అవ్వబోతుంది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ చూపిస్తాను. 10,000 రూపాయలు సేమ్ అదే 15 సంవత్సరాల కోసం మీరు పెడుతున్నారు. అప్పుడు మీకు 47 lakh, యాక్చువల్గా 40+ lakhs అవుతుందండి ఆఫ్టర్ 15 years అనమాట, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల. కానీ మీకు వస్తాయి ఇక్కడ 47 లక్షల దాదాపు 60,000 వరకు అనమాట. సో 47 lakhs 60,000 రూపీస్. నా ఒకవేళ మీ కూతురు లేదా కొడుకు 18వ ఏటకి చేరారనుకోండి, 18th yearకి, ఆ ఏజ్లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అంతా అయిపోతుంది, పిల్లలకి బీటెక్ చదివించాలి. ఎగ్జాక్ట్లీ ఆ సంవత్సరంలో 10,000 చొప్పున 18 years వరకు మీరు పెట్టుబడి పెడితే మీకు వస్తాయి 71 లక్షలు. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ ప్రైస్ ఎంత ఉంటుంది తెలుసా? 50 lakhs ఓన్లీ. 50 లక్షల వరకు ఫీజు పెరుగుతుంది. ఇక్కడ మీకు 70 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. యాక్చువల్గా నేను మీకు చాలా సింపుల్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చెప్తున్నాను. మీరు కనీసము ఇదే ఒకవేళ రిటర్న్ మీకు 15% వచ్చింది అనుకోండి పర్ యానం, దిస్ విల్ గో అరౌండ్ మోర్ దెన్ 1 crore అనమాట. సో నేను చాలా తక్కువ చెప్పాను. 70 లక్షలు అయితే ఈజీగా వస్తాయి. అండ్ ఇందులో మీరు ఎలా పెట్టుబడి పెట్టాలి, సేఫ్గా ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, మనకు రిస్క్ కూడా కాస్తంత తగ్గాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మాస్టర్ క్లాసులు చెప్తా. త్వరగా రిజిస్టర్ చేసుకోమని చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.